బయటకు వచ్చాక ఎదవింటికాడ ఉందండి. ఎదరింటికాడ ఉంది. నేనేమన్నామ్మా ఎదరింటికాడ అన్నాను. ఎదరింటికాడ ఉంది. అదే ఎదవింటికాడ ఉందా ఎదరా ఒరే నీకు రారాదా? మా ఆవిడ నన్ను చూసిందండి. అయ్యి బాబయ్య అమ్మాయి ఆయన వచ్చే పనుడు ఆనందమైపోయి బాబయ్య ఎదవింటికాడ కూర్చొని తలదూకుంటుందండి. ఓ చేతితో చిక్కట్ట ఓ చేతితో రిబ్బన్ పెట్టుకుని వస్తానండి. ఏంటి మీ ఆవిడ కుంటిదా? ఏమి ఆడుకుంటుగారేంటి? మరి ఆవిడ కుంటుకోవాలన్నామ్మా నేను. అది అవసరానికి కూడా బాబు ఆరు ఏం తెస్తుంది వాళ్ళకి. సినిమా కట్టుకోని ఎప్పుడైతే తండ్రి గారి కొడుకుల మీద ఒలువు తీరింది. 6 అన్నదమ్ములు చూశారు అంటారంటే కన్నడ రంగి బయట వేసాడు. చూడాలి మంగమ్మ అందరూ మంగమ్మ అందాలే చూడు మెరుపులోటి మంగళరాజంబు నాగపరము నిర్వసరే మంగళరాజము కంగారు కంగారు రేపేస్తున్నాడు. గోంజురోలు బయటలేసాడు. ఒరే తమ్ముడు పుట్టింటి ఆడబడి చెప్తుంటే గోళ్ళు అయిందంటే తొక్కిందంటే దైవం అవుతుందా దేవత? దేవదేవత ఏంటి కోపడతాడమ్మా. మరి ఇట మాట్లాడి ఒక్కొక్క వాళ్ళతో దైవం అవుతుంది ఇంట్లో పడి. ఎంతగా ఏం కాదండి. మొన్న పోయిన నెల మా తమ్ముడి పెళ్ళి అయిందమ్మా. మా తమ్ముడి పెళ్ళి అయితే చుట్టారుగా చూసారమ్మా. చుట్టారుగా చూసింది ఆ గుంట్లోకండి. చుట్టారుగా వెళ్తాడు కాళ్ళకి సంబరం తీసుకుపోయి గురిగా గోదరాత 3 రోజులు తీసుకెళ్ళిపోడమ్మా. ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చే ముహూర్తాలు నిశ్చయం చేశారట. మా పెద్దమ్మ బకెట్లోకి వెళ్ళిపోయి వెళ్ళేసేస్తుంది ఇంటికి. నేను గబగబా సంబరంకి వెళ్ళొచ్చి పెద్దమ్మ ఇంటికి వెళ్ళేస్తున్నా పండగ ఏంటి అని అడిగాను. పండగ ఏంటిరా బాబా మీ తమ్ముడికి సంబంధం కుదిరిపోతే ఖాయమైపోయింది అన్నదండి. అమ్మ పెద్దమ్మ పిల్ల బాగుందా అన్నాను. నుంచి ఎక్కి మెట్ల మీద ఉంటే బాబు వెళ్ళేస్తానే నుంచిని పట్టుకోవాలన్న మా పెద్దమ్మ. నుంచిని పట్టుకుని ఉన్నానండి. ఓ పావెత్త అంది. ఒరే మీ మరతంటే మరతడు కాదురా బంగారు బొమ్మలా ఉందిరా అది. ఓ పావెత్త పై పెట్టి కింద పెట్టి మెయ్య పోయి కాలు జారిపోయి కింద పడిపోయిందండి. ఆ సున్నం బకెట్ నేను ఎత్తే పాడేసింది. నేను ఎలాగొన్నా తెలిసా సున్నం బకెట్ పడిపోయిందేమో. ఏ సినిమా బాబా దెయ్యాలు కాళ్ళు పొయ్యిలో పెడతా? జగన్మోహన్ సినిమాలో దెయ్యులాగా అయిపోయారు. గడి విరిగిపోయిందమ్మా. అప్పుడు కాబట్టి దెయ్యులాగా కోళ్ళు మా పెద్దమ్మకి అలాగో కోళ్ళు వచ్చేటవి కోర్చుటవి మంచిది కాకపోతే అమ్మ నడు విరిగిపో కాళ్ళు విరిగిపోతే మరి ఎవరైనా అంతేనమ్మా. దెయ్యం వచ్చినట్టు ఎవరైతే చూసుకోవాలి సారి అంతే. మరి లక్ష చూసుకోవాలన్నారు. అవును ఆడవారు కొంతమందికి నాడికి మచ్చలు ఉంటాయి. ఇంటికి పెడతారు లెక్కలు. ఓహో ఇప్పుడు గొడవే మా పంపడంలో మా పేరు తెచ్చేస్తుంది. అత్తగారి దగ్గర చెప్పారు. అత్తగారి దగ్గర కోళ్ళ దగ్గర కాపీ లేదు. అత్తగారి టిఫిన్ తిన్నదమ్మా మా ఆవిడి. అత్తగారి గిట్ల అత్తగారితో కోళ్ళ పనే ఉండదు. నిలవచ్చేసినా ఇంకా ఏ పని ఉండదు. ఇదే గొడవలు. అయ్యో ఏ గొడవలే. పిండి కొట్టించు ఒరిపింటి కొట్టించి వారు ముగ్గురు సంగారు ముగ్గురు మీద నడిపించాలి మామయ్య అన్నారు. హరవారికి అరికల్లో సిల్లుంటాయండి. కొంతమంది నాలుగు మచ్చలుంటాయి. కొంతమందికి అరికల్లో సిల్లుంటాయండి. అటువంటి అమ్మాయి పుట్టింటి ఆడవాడు చెప్తుంటే కోళ్ళ అయిందంటే గయ్యాడు పొయ్యాడు తొక్కిందంటే గయ్యాడు గంప ఒరిపిండి కొట్టించి వారు ముగ్గులేసి నడిపించారు. ముగ్గురి మీద బండిపాట్ల మా ఆయన ముగ్గేశారు. మంగాదు నడిపిస్తున్నారు. మంగాతల్లికి అరికాలు ఉన్నది. నాడికి నక్షత్రం దేవి కొన్నారు.
నాలుగనే నక్షత్రం చేరుకున్నది. అరికల్లో తామర పద్మ ఉన్నదండి మన నాలుకని నక్షత్రం ఉందట. అన్నిని కనుతో ఉంది. గోవిందరాజు వారు 3 రేఖలు వర్ణించి కళ్ళారా చూశారు. అంటేనంటే అయ్యో ఈ మామయ్య ఓ మేనా మామయ్య హరేరు మంగమ్మ మాతో మామయ్య ఓ మేనా మామయ్య హరేరు మంగమ్మ మాతో నాట్యలే. మీ అమ్మ నచ్చింది మామయ్య? మా అమ్మ కూడా వస్తూనే ఉండవు నిద్ర మాకమా నాయనా మా అమ్మాయి నచ్చిందా? మీ అమ్మ చాలా బాగుంది. మరి ఏం కావాలి నీకు? కష్టాలు కావాలంటే 10 మంది ఎవరు ఒక్కళ్ళు మామయ్య. బుద్ధుందా? మీ తల్లిగారు నా చెల్లెలు, మీ నాన్నగారు మా బావగారు. ఓహో మీరు చూస్తే నాకు మేనల్లండి. అయితే మనలో మన కట్నం ఏడయ్యా? కట్నంలే అంటే పెళ్ళాడం. కట్నమే మీకు? కట్నం కావాలి. డబ్బే క్యాష్ క్యాష్ డబ్బే ప్రతానం. డబ్బులు ఏం చేయలేదు. నేను డబ్బులు మా గోవిందరాజు అల్లుడు పెళ్లి కాలమన్నాడు పిల్లరు మేవయ్యా ఈ 10 మంది ₹1,00,000 వాతావరణం మారిపోతున్నాయో చల్లగా ఉంది. మీ తమ్ముడని 7 కొల్ల వారికి 18 లక్షలు ఇస్తాను. ఇంకేం కావాలి? పెద్ద గొప్ప చెప్పేస్తున్నాడు అమ్మ ఈయన. 18 లక్షలు పెద్ద గొప్ప అనుకుంటున్నాడు. గొప్ప కాదే. 18 లక్షలు జగన్ దగ్గర సెంటర్ లో పొద్దున్న ఉదయం టిఫిన్ ఖర్చు కాదు మాకు ఇద్దరికైనా టిఫిన్ ఖర్చు కాదు మాకు. గంటగా 6,000 ఖర్చు పెడతాం, అరగంట 70,000 ఖర్చు పెడతాను. ఖర్చు పెడతామయ్యా. 18 లక్షలు మీ తమ్ముడికి. మీకు ఇంకేం కావాలి? మా తమ్ముడికి నాంచినాడు మావయ్య. అంటే ఎక్కడ బాబుకి మా బంగాదేవికి పెళ్లి పెట్టల మీద మావయ్య 18 కేజీల పాత బంగారం గొప్ప కొడుకు ఎట్టాలి. ఏ మామూలు ఈ గొడుగు ఏ గొడుగు కొట్టగొడుగా గొట్టగొడుగు తప్పరికి ఎగిరిపోతే గాలి గొప్పకి ఎట్టాలా బంగారు గొడుగు ఎట్టాలి. అలాగే అర్థం బాబు. మావయ్య మా తమ్ముడు వెంకన్న బాబుకి అందమైన కోరిక ఏమిటి అంటే 5 కేజీలు గోమక్కలు చేయించాలి. ఇండిత్ర జంజం. ఇంటితో జంజం ఇప్పుడు దాకా వేసుకోలేదండి మీ తమ్ముడు? అంటే పెళ్ళిగా ఎత్తారమ్మా జంజం, అంతవరకు జంజం వేస్తారా? ఓహో మీ పేరుండి పోదు మావయ్య. అలాగే పెడతాం. చిన్న కోరిక ఏంటి చిన్న కోరిక ఏంటి? 5 కేజీలు బంగారు పాము కొడుకు చేయించాలి. ఎప్పుడు దాకా మీ తమ్ముడు కాళ్ళు జోడు వేసుకోలేదా? అంటే అత్తోడెట్టేది చెప్పుకుంటారు మీ జోడు ఎట్టాలి. ఓహో అలాగా. షూటింగ్ కొడుకుంది ఎవరా జోడు ఇస్తాం మామయ్య. ఇస్తాం పెడతాంలే. మావయ్య చిన్న కోరిక ఏమిటి? ఆ కోరికలేదు ఇంకా మావయ్య. మా ఇంటి వేలుపు మాకుంది. ఎవరు? గజవారు దుర్గమ్మ ఆడపడుచు. ఏంటి దుర్గమ్మ ఆడపడుచు? ఈ ఆడపడి మీ సొంత ఆడపడిసే సంతలో కొడుకొచ్చాం. బాబు ఈ అమ్మాయి ఎలాగ కొడతాడు? మీ అమ్మ కూతురేనా? మా బావ కూతురు. మీ సొంతక్కే? మా ఇలవేల్పు, మా ఇంటి వెలవేల్పు. ఇంటి వెలవేల్పు మీ ఆడపడిచి మీ దుర్గా తల్లి. హలో కట్నాలు హలో ఆడపడుచు కట్టిన 6 లక్షలు ఎండి చెంబు, అవును ఎండి స్తంభాలం కొడిగడుతూ పెడతాను. చిన్న కోరుకుంది మావయ్య. కోరికేట అమ్మాయిలకి 2 బిందులు ఎట్టాలి. ఓహో బిందులు అంటే రబ్బర్ బిందులా? ప్లాస్టిక్ బిందులు. స్టీల్ బిందులా? ఇతర బిందులు ఎట్టాలి. రాగి బిందులు. ఇతర రాగి బిందులా? రాగి బిందులు. ఒక్కొక్క బింది 15 కేజీలు ఉండాలి. మీ అక్క మొత్తదా? మోయపోతే మూలెట్టుకోవడానికి ఎట్టుకయ్యా అందంగా పెట్టాలి. అలాగే కదా. ఖాళీ బిందులు కాపురం బాగోదు. మరి ఏటో ఖాళీ బిందులని అందులో స్వీట్ హాట్ ఉండాలి. స్వీట్ ఏంటి హాట్ ఏంటి? స్వీట్ అంటే హాట్ అంటే స్వీట్ అంటే హాట్ అంటే మాకు అర్థం కదయ్యా. స్వీట్ అంటే ఆవకాయ పచ్చడే, హాట్ అంటే కొత్తిమీర పచ్చడి పెడతారా? బాగా కొత్తిమీర పచ్చడి పచ్చడి పెడతారా? నీ కొడుకు అప్పుడా చెంబా మేనమామ కదా. మా మేనమామ చెంబా కరిగి ఎన్నిసార్లు తిన్నాను. అవును మరి బేబల్ పిచ్చుకున్నారు పోలీసులు. 7వ వరదనికి 7 కోసం పేరు గ్రామం ఉంది. పొడిచే బుద్ధిని
ఇప్పగల సంబంధులండి. ఈయన ఏ స్త్రీకి ఏ పురుషుడు ఏ పురుషుడికి ఏ స్త్రీ బెమ్మ యాదం తెచ్చారు. అవునండి. ఆయన భూమి సొడవేశారు. ఆ. బ్రాహ్మణులు వచ్చి ఆయన మొత్తలు పెడుతున్నారు. అలాగా? ఆయన ఓ. జర్మాన చిత్రాలు జపగల చూసి సుఖాన చిత్రాలు సుజీవడే జమాన చిత్రాల జాతగా సుఖాల చిత్రాల చూసి పడేటట్టు. బాబు చిన్న మాట. ఏంటండి? మీ ఆవిడ గారు నువ్వు మీ పెళ్లి పేరు బలం చూసుకున్నా జాతగా చూసుకున్నానండి. చూసుకున్నానండి. మీ ఆవిడ వచ్చింది నువ్వు వచ్చాడు. మా ఆవిడ పులైంది, నేను మేక అయ్యానండి. బాబోయ్ ఇంకా మీ ఆవిడ ఎదరా నువ్వు మారిపోతావు ఎదరా పారిపోతావు ఎదరా మేకండి మా ఆవిడ పులైంది. మేకంటే పారిపోతావు ఆడుకోవడానికి దుర్ముఖమా మీ తోడుకు వచ్చేది వెనకాల నుంచి తోలుకొత్తం కదా. ఆ, మొన్న ఆ, శనివారం గోదావరి కథకెళ్ళామా? వెళ్ళాం కథకెళ్ళి ఎంత పెద్దల కాడ వద్దన్న కోడి పిల్లి వద్దమ్మా లాంచి తిరగ గమ్ముని. లాంచి అంటే ఇంటికి వస్తే టైం 11 అయిపోయిందా? అవును మరి ఇంటికి వస్తే కరెంట్ ఉందమ్మా? కరెంట్ ఎక్కడదా కరెంట్ లేదండి, మా ఎదురు కరెంట్ లేక ఆ. నిద్ర అటగా పేదరిపోతే నిద్ర అంతమ్మా యాసకాలం జరగదు ఎట్టదు మంచమే కూకొని తల కోకేసుకుంటున్నాను. మా ఆవిడ చూసింది. అబ్బో ఏమండి ఏమండి ఆహా ఇప్పుడు వచ్చారో లేటుగాని ఆ. ఇంట్లో నీళ్ళు అయిపోయి నీళ్ళు తేంటుంది. ఆ, నేను తేనన్నాను. నువ్వు తేవన్నావు ఏ మొగదల మగుండమ్మా భయపెట్టి నువ్వు తేనన్నావు కష్టపడుతుంది కదమ్మా సంబరం చేసి ఆ, తేవా అంది. ఆ, నువ్వు నేను తేనన్నా. అయ్యి బాబోయ్ తేవా నా గుంజిగా చీపురు తీసిందమ్మా. అమ్మ బాబోయ్ చీపురు తీసింది చీపురు చేత పక్కింటి వాళ్ళు చూసారు ఆశ్చర్యం అయిపోతానని ఆ, పరిగెట్టాను బాబయ్య. ఆ. ఇటు చూడు తిప్పేశాను 3 సార్లు. తిప్పేసావు మా ఆవిడ చూడకుండా సన్సైడ్ ఎక్కేసాను. మనసైడ్ ఎక్కేసావు సన్సైడ్ ఎక్కితే మా ఆవిడ అనుకుంది ఆ, ఎక్కడికి పోయి కూతురు నాకు తప్పదేమో ఆ, అని బిందు తీసుకుందమ్మా. ఆహా అమ్మ బాబు ఇంతవరకు దొంగ నడకం బాగానాడు నువ్వు ఆ, బిందెట్టుకుని వెళ్తున్నావా అనుకున్నాను. ఆ, ఎల్లినోడు బిందెట్టుకుని బాగాలేదమ్మా, ఖాళీ బింది ఆ, రేవుగాడికి వెళ్ళిందమ్మా. మంచిగా ఉంది బింది నిండా నీళ్ళు ముచ్చుకుంది. ఆ, ముంచుకొని వెళ్ళాలి ఊరుకుంటదమ్మా. ఊరు కాదు లేదేసి పురుగు బుధం పెట్టుకుందా. బుధమ పెట్టుకుని బుధం పెట్టుకునమ్మా. ఆ, నేను అలాగే చూస్తున్నాను సన్సైడ్ నుండి. అమ్మ దసరాలా హాయిగా బింది తీసుకుని బుధం పెట్టుకుందాం. ఎట్టుకుందరా బాబు అక్కడి నుంచి బయలుదేరిందమ్మా. ఆ, వస్తుంది మా ఆవిడ. ఎలా వస్తుంది బాబు ఆ. అదేరా ఓయ్, అదేంటి మా ఆవిడకు ఊపని ముందే చెప్పారు కదమ్మా. తమ్ముడు ఏమో ఈ ఊపిలాట్లో ఓడిపోయి ఖాళీ బింది వచ్చింది. ఇంటికి ఖాళీ మీద వచ్చింది ఇంకా తప్పదు కదా. నీళ్ళు బిందు రాలేదు ఇది ఎక్కడికి లేవు ఇది తప్పదు ఇంకా తప్పదు కదని మోసానమ్మా. అమ్మ బాబు. అప్పు లేదు కాబట్టి ఎవరు చెప్పినట్టు నేను వెళ్ళాలి. అనేసివేరా ఆయ్. అమ్మా వెంకటేశ్వర స్వామి గంగాధల్లికి జన్మ నక్షత్రాలు అత్తగారు చూశారు. ఒక్క నక్షత్రాలు చూసి పడిగట్టారు. వెంకటేశ్వర స్వామి మంగ తల్లి నాయన వచ్చింది బుధవారం వచ్చింది ఆదివారం నాడే మట్టాబో వచ్చింది. బుధవారం నాడే పున్నాబో వచ్చింది. అష్టమి పున్నమి సక్కం రోజు 10 నిమిషాలకి ఓట్లెక్కాల ఆబోతులెక్కాలుగా నిశ్చయించారండి. బ్రాహ్మణ శ్రీ భగవతి బ్రాహ్మణులకి సాగనిపిస్తారు. 2 కాసులు 2 మౌర్యులు బ్రాహ్మణులు ఇచ్చారండి. బహుమతులు ఇచ్చారమ్మా. బహుమతులు ఇచ్చారమ్మా. పొద్దున్న మనకిస్తారు బహుమతులు. ఎవరు ఆయన మా ఎల్లుడా ఆయ్. ఏమిస్తారు బహుమతులు ఏమో ఏమిస్తున్నా రూపుగా ఆహా. ప్రాప్తే. నాయన బ్రాహ్మణుని బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. గోవిందరావు గారు అంటాడు "ఓయ్ మామయ్య, ఓ మేరా మామయ్య."